నమస్తే. మనతో కాంగ్రెస్ నాయకురాలు సునీతారావు గారు ఉన్నారు. శాసన మండలిలో కవిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు బీఆర్ఎస్ పై ఎలా స్పందిస్తారో ఒకసారి చూద్దాం. మేడం, మీరు కూడా చూసుంటారు ఆ వ్యాఖ్యలను. బీఆర్ఎస్ నుంచి నన్ను కక్షగట్టి బయటికి పంపించారు, బహిష్కరించే ముందు కనీసం నా వివరణ కూడా కోరలేదని శాసన మండలిలో కూడా ఆరోపణ చేసిన ఆరోపణల వాస్తవాన ఆరోపణలు అనే కన్నా కూడా వాట్ ఎవర్ హ్యాస్ గాన్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సొంత కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబంలో జరిగిన కమిషన్ విభేదాల గురించి బయటకు వచ్చింది. ఇదంతా సమస్య. ఇప్పటివరకు రాని కవిత ఇప్పుడు వచ్చి మాట్లాడుతుందంటే కమిషన్లలో తేడా వచ్చింది కాబట్టి, మరి ఎక్కడ తేడా వచ్చింది? కొడుకు దగ్గర తేడా వచ్చిందా, అల్లుడి దగ్గర తేడా వచ్చిందా, లేకపోతే కేసీఆర్ మరి బిడ్డకి ఇవ్వడంలో తేడా వచ్చిందా అనేది హరీష్ పైన చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ పార్టీలో ఉండి చేసినట్టయితే దానికి బలం చేకూర్చేది. కానీ ఇప్పుడు వచ్చేసి బహిరంగంగా మరి ఆమె చేసిన కుంభకోణాలు కూడా మస్తున్నాయి. మరి వాళ్ళు బయట పెట్టాలి. కానీ వాళ్ళ చిత్తశుద్ధి ఎక్కడ అంటే పార్టీ ఈ రోజు కూడా పార్టీ పరువు కాపాడాలని చెప్పేసి అని వాళ్ళందరూ కామ్గా కూర్చున్నారు. కానీ లేకపోతే మీ చిట్టాలో కమిషన్ వాటా ఎంత ఉంది, ఏం చేసిండ్రు, మరియు ఈరోజు సొంత అల్లుడి బిడ్డ ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు అని అంటే కొడుకు మీద ఏ విధంగా అయితే మమకారం ఉందో అదేవిధంగా బిడ్డ మీద కూడా ఉంటుంది. కానీ కమిషన్ల తేడాతోటి ఇవన్నీ జరిగినాయని నేను అనుకుంటున్నాను. మీరు కమిషన్లని మీరు అంటారు, ఆమె వాళ్ళ పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా ఇది ఆస్తుల పంచాయతీ కాదు, పొలిటికల్ పంచాయతే, నాపై వ్యక్తిగతంగా ఎదగనీయకుండా చేసిందని ఆమె చెప్తుంది. మీరేమో ఆస్తుల పంచాయతీ అంటున్నారు. ఎట్లా చూడాలి? 100% ఆస్తుల పంచాయతీ. ఎందుకంటే ఎదగనీయకుండా చేసుకోవాలని అంటే ఆ రోజు ఆమెకు ఎంపీ టికెట్ వచ్చేదా? మీరు చెప్పండి. ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చేటోడా? కాదు కదా. ప్రతి దగ్గర నువ్వు తీసుకున్నావు, ప్రతి దగ్గర ఏది జరుగుతుంది అనేది మీ నయన కనుసన్నలలో ఏదైతే జరిగిందో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. కల్వకుంట్ల ఫ్యామిలీలో సంతోష్కి కానీ, హరీష్కి కానీ, లేకపోతే కేటీఆర్కి కానీ, లేకపోతే ఈమెకే కానీ, కవితకే కానీ ప్రతి ఒక్క విషయంలో ఈరోజు బట్టబయలు చేసి ఓపెన్గా వచ్చి మాట్లాడుతుంది అని అంటే అవన్నిట్లో నీకు అన్ని అప్పుడు తెలుసు. ఆ రోజు మాట్లాడకుండా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడితే నీ చిత్తశుద్ధి ఏముంది? ఈరోజు మాట్లాడమే కాదు, ప్రూఫ్లు ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి. మీ అన్న పైన ఎంక్వైరీ చేస్తారు, హరీష్ పైన వేస్తారు, అందరిపైన వేస్తారు. మరి ఈరోజు నువ్వు చేసే దానికి ఏం శాంటిటీ ఉంది, ఎవిడెన్స్ ఉందా అని మేము అడుగుతున్నాం. ఎవిడెన్స్ ఇవ్వండి. వచ్చి అక్కడ నా పిల్లల మీద ఒట్టు, రాజకీయాలలో పిల్లల మీద ఒట్లు వేయొద్దు. నీకు దమ్ముంటే ఎంక్వైరీ పెట్టించు, ఇన్వెస్టిగేషన్ చేయించు, అది తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేయండి. ఎందుకు చేయట్లేదు? మంచిగా ప్రాపర్ ఎంక్వైరీ చేపిస్తాం, ఎవరిది తప్పున్నా చేస్తాం. మరి నీ ఆస్తులు బుర్జ్ ఖలీఫాలు ఎట్లా వచ్చినాయి, బతుకమ్మ పేరు మీద ఎట్లా దోసుక తిన్నారు, జాగృతి పేరు మీద ఏం దోసుక తిన్నారు కూడా తెలియాలి కదా. మరి వాళ్ళు కూడా చిట్ట ఇప్పితే బాగుంటుందని నేను అనుకుంటాను. మీరేమో కవితపై విమర్శలు చేస్తున్నారు, కానీ కవిత మీకు మీ కాంగ్రెస్ పార్టీకి మీకు వ్యక్తిగతంగా ఆ విధంగా మారుతుందని అనుకోవద్దా? వ్యక్తిగతంగా ఆయుధంగా మారాలి అని అనుకుంటే ఈ పాటికి ఆమె ఎప్పుడో కూడా వాళ్ళు చేస్తున్న నేరాలకు సంబంధించిన చిట్టా ఉంటే ఇచ్చేసేది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నాను. మరి ఎందుకు గవర్నమెంట్కి ఇస్తలేరు ఎంక్వైరీ కోసం అని నేను అడుగుతా. ఒకటే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నీ చిత్తశుద్ధి ఉంటే నువ్వు దోసుకున్నది ఎంత, వాళ్ళు దోసుకున్నది ఎంత, మరి మీకు ఏమి లేకుండా మీరు వచ్చినప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఎవరాస్తులు ఎంత ఉన్నాయి, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏంటి, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏంటి, ఈరోజు ఈడీలు సిబిఐలు అన్నిటిపైన ఇప్పుడు నువ్వు బయటపడ్డావంటే నీకు ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో వాళ్ళు సపోర్ట్ చేయలేదు అంటున్నావు. సపోర్ట్ చేయకుండానే బయటపడ్డావా? ఈరోజు టోటల్గా ఒక్క ఎంపీ సీటు గెలవలేదు అని అంటే ఎట్లా బయటపడినావు నువ్వు? ఆ రోజు మీ అయ్యే సరెండర్ అయ్యిండు కాబట్టి నువ్వు బయటకు వచ్చినావు, లేకపోతే నీకు బెయిల్ కూడా రాకపోతుండే అని చెప్పి ఇది మాత్రం నిజాయితీగా అందరికి తెలిసిన విషయం. అంటే కాళేశ్వరం పై కమిషన్ వేసిన అయిపోయింది, దోషిగా కేసీఆర్ ను ప్రధానంగా తెలిసింది. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మళ్ళీ చర్యలు తీసుకోలేదంటే ఏం చెప్తారు? చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఎవరు తీసుకోరు? అన్నిటిపైన తీసుకుంటాం మేము చర్యలు. తీసుకొని అనేది లేనే లేదు. ప్రతి ఒక్కటి లెక్క మొత్తం తీసి చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి. సో మొన్న చూసినట్టయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చిండ్రు. ఆ రోజు మీరు చూసినట్టయితే ఎంత సిగ్గుచేటు, బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు కూడా లేరు, సభలో ఒక్కరు కూడా లేరు. ఎందుకు పారిపోయినారు? మరి నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కరోజు వచ్చి పోయే కన్నా కేసీఆర్ కూర్చోవాలి, వినాలి. ప్రతిపక్షం ఏం చెప్తుంది, పాలకపక్షం ఏం చెప్తుంది అనేది వినాలి. ఇప్పుడు మేము రూలింగ్లో ఉన్నాం. నువ్వు చేసిన అప్పు తెలంగాణలో ఎన్నడూ కూడా మేము మాఫ్ చేయరు. టీఆర్ఎస్ పార్టీని మాఫ్ చేసేదే లేదు. ఈరోజు అన్ని విధాలా దోసుక తిన్నారు. ఈరోజు లక్షల వేల కోట్ల అప్పులు మన ఎత్తి మీద పెట్టి దోసుకొని తిని ఈరోజు ఒక్కరోజు వచ్చి పేరుకి ఇది దోసుక తిన్నారు, అది దోసుక తిన్నారు, పాలమూరు ప్రాజెక్టు మీద ఆ ప్రాజెక్టు మీద కాదు. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది, కాళేశ్వరం కమిషన్ ఏది, అదంతా ఎవరి జోబులకు పోయినాయి, ఇవన్నీ కూడా
లెక్కలన్నీ బయటికి వెళ్ళినాయి, తీసి పెట్టినాం. కాకపోతే దాని ప్రాపర్ ఎవిడెన్స్లతో పాటు జోడించి ప్రతి ఒక్కడు లోపల పోవాల్సిందే, కక్కిస్తాం 100%. రాబోయే కాలంలో ఇది మీకు నిరూపిస్తాం మేము. మీరేమో పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి రమ్మని మీరు చెప్తున్నారు. కేటీఆర్ బహిరంగ సభలో మాట్లాడు వస్తే గుండె సస్తామని చెప్తున్నాడు రేవంత్ రెడ్డిని, ఏం చెప్తారు? ఏమన్నాడు కొంచెం ఒకసారి చెప్పు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చేస్తాడంట, ఏం చెప్తారు? మరి వచ్చిపోయిండు కదా, మరి ఎందుకో గుండాకి చావలేదు. నీలాంటి వాళ్ళను పిడి మందిని మస్తు మందిని చూసిండు రేవంత్ రెడ్డి అనేటోడు, చాలా మందిని చూసిండు. లోపల తీసుకుపోయి వేసినావు కదా చెర్లపల్లిలా, ముఖ్యమంత్రి అయ్యిండు. నీ కొడుకు కూడా పోవాలని అనుకుంటుండు పాపం, కానీ ఆయన వేద్దామని మా ముఖ్యమంత్రి అనుకోవట్లేదు. మీ లెక్కలన్నీ మీరు అందరు రావాలి అసెంబ్లీకి, లెక్కలన్నీ ప్రూవ్ చేయాలి. ఎవరి సొమ్ము ఎంత తిన్నారు ప్రజల సొమ్ము అనేది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నడూ క్షమించారు. ఎందుకంటే లక్షల వేల కోట్లు పోయినాయి వీళ్ళ జోబులకే. 100% కల్వకుంట్ల కుటుంబంలో ఈ లక్షల వేల కోట్లు ఎక్కడ దాచిపెట్టినాయి అనేది బయటికి రావాలి. కేటీఆర్ మాట్లాడే అర్హత కూడా లేదు. కవిత చేసిన ఆరోపణలకి కవితమ్మ నేను ఒకటే అంట, సరే నువ్వు ఆడబిడ్డగా నేను బయటకు వెళ్ళగొట్టిండు, సరే మేము సపోర్ట్ చేస్తాం, అది తప్పు. కానీ కమిషన్ల తేడాలు వచ్చి నీ ఫోను నీ మొగడు ఫోన్ ట్యాప్ చేసిండంటే నీ మీద నువ్వు ఏమి చేస్తున్నావు అనేది ఒక నిఘా అనేది మీ నాయన పెట్టిండంటే నీ మీద నమ్మకం లేకనే పెట్టిండు. అదేవిధంగా కేటీఆర్ది పెట్టిండు, హరీష్ది పెట్టిండు, అందరిది పెట్టిండు అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఒక్కరిని పట్టుకొని లాగితే అందరూ బయటికి వెళ్తారు. కాబట్టి నువ్వే బెటర్గా అన్ని ఎవిడెన్స్లు ఇచ్చేస్తే బాగుంటుందని కోరుకుంటా. చివరి ప్రశ్న, శాసన మండలిలో ఈ రోజు మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. మరి ఆమెకు ఇదే చివరి అనుకుంటున్నట్టుంది. వ్యక్తిగా బయటికి వెళ్తున్నా శక్తిగా తయారై వస్తా అని చెప్తుంది, ఏం చెప్తారు? ఏ విధంగా వ్యక్తికి వెళ్తుంది, ఏ విధంగా శక్తిగా తయారవుతుంది? మీ నాయన నీకు జన్మని ఇవ్వకపోతే నువ్వు ఈరోజు ఇక్కడ బ్రతికి బట్టగట్టేదానివే కాదు. నువ్వు ఉద్యమాలు చేసినావా? ఏడ చేసినావు? ఎప్పుడు చేసినావు? ఎప్పుడు వచ్చినావు? నువ్వు అసలు ఎక్కడ పని చేస్తున్నావు? బ్యూటీ పార్లర్ పెట్టుకొని బతికేదానివి నువ్వు యుఎస్లో. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వేల కోట్లకి అధిపతి రాలు ఎట్లా అయినావు? అది దానికి సమాధానం చెప్పాలి. వ్యక్తికి వచ్చిన నాకు ఎమ్మెల్సీ పదవి వద్దనేది, అట్లాంటప్పుడు మీ నాయన పదవి వాడుకొని నువ్వు వచ్చినావు. ఈరోజు ఆ ఎమ్మెల్సీ పదవి ఎవరు ఇచ్చినారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిండు. ఇచ్చినప్పుడు నువ్వు రాను అన్నప్పుడు రాజీనామా చేసినప్పుడు నువ్వు వచ్చేదే లేకుండే. శాసన మండలికి వచ్చి డ్రామాలన్నీ ఎందుకు? ఈ డ్రామాలు అనేవి పనికిరావు. ఆమోదించాలని చెప్పడానికి వచ్చిందని చెప్తుంది. ఏం ఆమోదించడానికి? నువ్వు రాసిచ్చిన తర్వాత ఏది వాడొద్దు. నీ తండ్రి మీద, హరీష్ మీద, వాళ్ళందరి మీద ఎప్పుడైతే ఎలిగేషన్స్ పెట్టినావో నీ చిత్తశుద్ధి ఉంటే నువ్వు రావద్దు. శక్తివై రిటర్న్కి వస్తా అంటే శక్తివై 35 జిల్లాలలో పోటీ చేయండి, చేసి నిలబెట్టు. నీ పార్టీ పెట్టుకో, మరి నిలబెట్టు, అందరినీ నిలబెట్టి దాని తర్వాత గెలిచి వస్తే దానికి ఒకటి నిజంగా కూడా అనుకోవచ్చు, అరే అవును కదా అని చెప్పేసి. 2028లో జాగృతి పోటీ చేస్తుందంటే చాలా బలమైన పార్టీ ఎదుగుతుంది అని చెప్తుంది కదా. అవును, మరి దోసుకున్న సొమ్ముంటే పోటీ చేస్తారు కదా తమ్ముడు, మరి చేయరా? మరి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? లక్షల వేల కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అంటే నీ ప్రణయం లేకుండానే ఇవన్నీ డబ్బులు నీ జోబులకు వచ్చినాయా? మరి మీ నాయన లేకున్నప్పుడు నువ్వన్నీ సంపాదించుకున్నావా? మీ నాయన ఉన్నప్పుడు నీ ఆస్తి చూపిస్తా, ఇప్పుడు నీ ఆస్తి చూపిస్తా. బుర్జుగా అన్ని బేనామీ పేర్లు ఉన్నాయన్నీ కూడా బయట పెడతా అని చెప్పి ఆమెనే చెప్తున్నారు కదా. బేనామీ పేర్ల మీద పెట్టుకుందని కూడా ఆమెనే చెప్పింది కదా. సో మరి దీని అంతటి బట్టి మీకు ఏమర్థమైంది? కల్వకుంట్ల ఫ్యామిలీ దోసుక తినిట్లా పర్ఫెక్ట్, మొత్తం దోసుక తిని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి హేళన చేయడానికి వస్తున్నారు తప్పిస్తే మేమేం చిన్నోళ్ళం కాదు, నా ముఖ్యమంత్రి ఏం చిన్నోడు కాదు. రాబోయే కాలంలో మీకు అందరికీ చెక్కు పెట్టే రోజులు రెడీగా ఉన్నాయి. ఈరోజు నువ్వు మాట్లాడినంత మాత్రాన ఎవడు నిన్ను నమ్మడు. ఈరోజు ఆ పార్టీ మీద బురద చల్లొచ్చు, ఉన్నప్పుడు ఎందుకు చల్లలేదు, లేనప్పుడు ఎందుకు చల్లుతున్నావు? ఆ రోజు నువ్వు ఆ పార్టీలో ఉండి నువ్వు చెప్పినంటే నేను నమ్ముతుండే ప్రజలు. ఈరోజు బయటకు వచ్చి నీ వాటాలలో తేడా వచ్చి, కమిషన్ల తేడా వచ్చినందుకు హరీష్ని అంటావు, కేటీఆర్ని అంటావు, మీ నాయనని అంటావు, అందరిని అంటావు. మరి నువ్వు మొగడు పిల్లలు కలిసి సంపాదించుకున్నది సంపాదించుకోలేదా చెప్పండి, మేము చూపిస్తాం. ఎక్కడెక్కడ ఏం సంపాదించుకున్నా చూపిస్తాం. నిన్ను కూడా ఏం వదిలేటట్టు లేదు, కానీ మాకు కూడా చిట్టా ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు మేము కూడా బయట పెడతాం. థ్యాంక్ యూ. కేవలం వాటాలలో తేడా రావడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది తప్ప పెద్ద ఉద్యమకారాలు ఏం కాదు, పెద్ద ఉద్యమం చేసింది ఏం లేదనేది కూడా ప్రధానంగా. ఏమన్నా ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి సమర్పిస్తే చర్యలు 100% తీసుకుంటారు. ఇలా వాటాలలో తేడొచ్చి ఈరోజు కన్నీళ్ళు గారిస్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 100% దోసుకున్నది మొత్తం ఎప్పటికైనా కక్కిస్తామనేది ప్రధానంగా సునీతారావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ పాషతో భాను, గాంధీ భవన్.